ఇన్కార్నేషన్‌లోకి వచ్చినప్పుడు what? Okay, recorded. Okay, no problem. Continue. So, mind is the most important tool to experience. అంటే ఈ యొక్క భూవాతావరణంలో మనం ఈ యొక్క ఫిజికల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయడానికి గానీ, ఈ భూవాతావరణంలో మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ అనుకోండి. ఏంటి అంటే ఇట్స్ మైండ్. ఈ 2 మనకు ఎప్పుడు జాయిన్ అయ్యే ఉంటుంది. కానీ ఒక ఫిజికల్ బాడీ మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ ఆ యొక్క మైండ్ ఏదైతే ఉందో మనోమయ క్షేత్రం అనుకోండి. ఈ యొక్క 5 స్టేట్స్ ఏదైతే ఉంటాయో ఈ యొక్క ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే ఈ మనోమయ క్షేత్రం మెంటల్ బాడీ మైండ్. దీని మీదే మన యొక్క లైఫ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే దాన్ని ఫస్ట్ సరి చేసుకోవాలి. బట్ ఇది ఫిజికల్‌గా స్థూల శరీరం మాత్రమే కనిపిస్తుంది. కానీ దాని యొక్క ఎఫెక్ట్స్ ఎప్పుడు కూడా మన యొక్క స్థూల శరీరం మీద ఉంటాయి. కానీ మైండ్ అనేది ఎప్పుడు మనకు కనిపించదు. ఇప్పటి వరకు హిస్టరీలో ఏ సైంటిస్ట్ కూడా ఎంత రీసెర్చ్ చేసినా కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా ఏ సైంటిస్ట్ అని అడగండి, మీ యొక్క మైండ్ని తీసుకొచ్చి ఇవ్వమని చెప్పండి, ఎవరు ఇవ్వలేరు. వై? బికాస్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. దట్ ఈస్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్. కాబట్టి ఇంకోటి ఇది ఆత్మక్షేత్రంలో ఉంటుంది, ఎవరికి కనిపించదు. కానీ దాని యొక్క ప్రభావం అంతా కూడా మన యొక్క స్థూల శరీరం మీద ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది, ద ఎంటైర్ లైఫ్. యాక్చువల్లీ చెప్పాలంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ లాగా. అంటే మన బాడీ మాత్రమే బయటకి యాక్షన్లో కనిపిస్తుంది. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా మైండ్లో ఉంటుంది. ప్రతి కదలిక, ప్రతి క్షణము మీ యొక్క మనసు యొక్క ఆలోచనలు ఈ యొక్క శరీరం స్థూల శరీరం వైపు ప్రయాణిస్తూనే ఉంటాయి. దాని యొక్క ఎఫెక్ట్ అనేది మీ స్థూల శరీరం మీద ఎప్పటికీ ఉంటుంది. ఇదే సైన్స్, మైండ్ ఓవర్ మ్యాటర్. అక్కడ జరిగే ప్రతి క్రియ కూడా, ప్రతి అలజడి కూడా, ఏదైనా సరే అది మీ యొక్క శరీరం వైపు ప్రయాణం చేస్తుంది. మీ యొక్క శరీరం మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ మైండ్ అండ్ మ్యాటర్. మైండ్ ఈజ్ ఇన్విజిబుల్, అంటే సబ్జెక్టివ్ ఏరియాలో ఉంటుంది, అంటే కనిపించదు. మరి శరీరం మాత్రం కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఎనర్జీ ఎప్పుడు కూడా టువర్డ్స్ స్థూలం వైపు ప్రయాణం చేస్తుంది. అంటే మనం ఈ యొక్క బాడీలో అమరి ఉన్నాం కాబట్టి, అంటే బాడీలో ఉన్నాం కాబట్టి మన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఈ యొక్క స్థూల శరీరం వైపు ప్రయాణిస్తూనే ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. సో వి ఎక్స్పీరియన్స్ బాడీ ఆబ్జెక్టివ్గానేమో శరీరాన్ని చూస్తాము, సబ్జెక్టివ్నేమో మనసు ద్వారా, ఫీలింగ్స్ ద్వారా ఈ యొక్క ఎప్పటికప్పుడు మన ఎక్స్పీరియన్స్ జరుగుతూనే ఉంటుంది భూవాతావరణంలో. ఈ యొక్క వాతావరణంలో ఉన్నన్ని రోజులు కూడా టు ద థాట్స్ అండ్ ఫీలింగ్స్ ద్వారా. చూడండి, ఎవరైనా సరే మీ యొక్క మనసు అనేది బాగాలేకపోతే, లేదా మీ మనసులో ఎలాంటి అలజడి ఉన్నా కానీ వెంటనే అది మీ యొక్క ఫేస్ మీద కానీ మీ యొక్క శరీరం మీద ఇమ్మీడియట్గా కనిపిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి, ఇన్స్టెంట్గా మీ యొక్క ఫేస్లో ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోతుంది. కానీ జరిగేది క్రియ ఇక్కడ ఏమీ కాదు. దీంట్లో మీ శరీరంలో ఏ పార్ట్ దాన్ని తీసుకోవట్లేదు సిగ్నల్స్, మీ బ్రెయిన్ కూడా, ఇంక్లూడింగ్ నాట్ ఈవెన్ యువర్ బ్రెయిన్. బట్ ద ఇంపల్స్ ఏంటంటే మీ యొక్క మనస్సు క్యారీ చేస్తుంది. అక్కడి నుంచి వచ్చే సిగ్నల్స్ ఇన్స్టంట్గా మీ బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకే చెప్తారు ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. మీ మైండ్లో ఎలాంటి ఇండెక్స్ ఉంటే అది ఇమ్మీడియట్గా మీ ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకనే మైండ్లో జరిగే ప్రతిదీ కూడా మీ యొక్క శరీరం మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో మనకు తెలియకుండానే ఎవ్రీడే అంటే ప్రతి ఒక్కరు కూడా, యావరేజ్ హ్యూమన్ బీయింగ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ థాట్స్ రిలీజ్ చేస్తూనే ఉంటాం. బికాస్ మనము అలా తయారయ్యాము. మన సోషల్ కండిషనింగ్ ద్వారా, మన యొక్క లైఫ్ స్టైల్ ద్వారా రకరకాలుగా
ఎందుకంటే ఆ యొక్క మనస్సు అనేది ఉంది అనేది మనం తెలుసుకోలేకపోవటమే. దాని గురించి ఎరుకలో లేకుండా జీవించటమే దీనికి కారణం. ఆధ్యాత్మికత వైపు ప్రయాణం చేయకుండా ఉండటమే దీనికి కారణం. ఎవ్రీ డే ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్ 60,000 థాట్స్ ప్రొడ్యూస్ చేశారంటే జస్ట్ ఇమాజిన్ ఎంత ఎవ్రీ థాట్ ఈజ్ సెండింగ్ ద ఎనర్జీ అవుట్. అంటే మీరు ప్రతి థాట్కి మీరు శక్తిని ఉపయోగిస్తుంటారు కాబట్టి మీకు తెలియకుండానే కంటిన్యూస్గా ఎనర్జీ డిశ్చార్జ్ అవుతూనే ఉంటుంది ఎవ్రీ డే, డే ఇన్ డే అవుట్. ఈవెన్ నైట్ స్లీప్లో కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది కాబట్టి డ్రీమ్స్ ద్వారా ఈవెన్ ఆ టైంలో కూడా దాని యొక్క వర్క్ డే టైంలో లాగా కాదు, బట్ త్రూ ద డ్రీమ్స్ ఆర్ సంథింగ్ ఏదో ఒక విధంగా అది దాని యొక్క ప్రభావం ఎప్పుడు మీ మీద ఉంటుంది. అండ్ 99% ఆఫ్ దీస్ థాట్స్ ఆర్ ఐదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్. ఒక విధంగా చెప్పాలంటే 99% అన్ప్రొడక్టివ్ థాట్సే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే రిపిటేషన్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక మనం భావోద్వేగానికి లోనైనప్పుడు, ఒక ఎమోషన్ ఏదైనా తీసుకున్నప్పుడు, ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు ఒక వాతావరణంలో మామూలుగా ఏమవుతుంది, మీరు దాన్ని ఆ యొక్క ఎమోషన్కి లోబడారనుకోండి, మీ యొక్క మానసికంగా దాన్ని తీసేసుకున్నారనుకోండి, అది మీ బాడీలోకి మ్యాక్సిమం ఒక 1 to 1.5 minutes అది మీ బాడీలో తీసేసుకుంటుంది. మీ బాడీ అబ్జర్వ్ అయిపోతుంది. అంటే దాని యొక్క ప్రభావం మీ బాడీలో మీద 1 to 1.5 minutes వరకు ఉంటుంది. ఒక భావోద్వేగాన్ని తీసుకోండి ఆర్ ఎనీ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ, ఆ సిగ్నల్స్ మీరు మానసికంగా ఆ సిగ్నల్స్ని తీసుకున్నప్పుడు 1 to 1.5 minutes మీ బాడీలో డిజాల్వ్ అయిపోతుంది. ఆ సిగ్నల్స్ తీసేసుకుంటుంది బాడీ. కానీ దాని తర్వాత మనం ఏం చేస్తాము, ఆ 1.5 minutes తర్వాత అది అక్కడితో అయిపోతుంది. కానీ మనం దాన్ని ఏం చేస్తాం, ఫ్యూయలింగ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ దాంట్లో ఆయిల్ పోస్తూ దాన్నే రిపీట్ చేస్తూ వి కీప్ ఆన్ సిగ్నలింగ్ ద బాడీ కంటిన్యూస్గా. ఇది హ్యాబిచువల్గా మనకు తెలియకుండానే ఇవన్నీ మనం అలవాటు చేసుకుంటాము. సో దట్ ఎప్పుడైతే మీరు అలాంటి కంటిన్యూగా మీరు ఆ సిగ్నల్స్ బాడీకి అందిస్తుంటారో దట్ కైండ్ ఆఫ్ సిగ్నల్స్ మీ బాడీ రిసీవ్ చేసుకుంటుంది ఎప్పటికప్పుడు. అది ఏదైనా అయి ఉండొచ్చు. మీ బేబీ ఆహ్లాదంగా ఉంటే అలాంటి వాతావరణం, ఎలాంటి రిపల్స్ మీ మైండ్లో రిపల్స్ క్రియేట్ అయితే అలాంటి మరి అలలే వచ్చి ఈ యొక్క శరీరానికి తాకుతాయి. అది ఫియర్ అయినా ఉండొచ్చు, లేకపోతే యాంగర్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఎలాంటి కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ ఎలాంటి థాట్స్ అయితే మీరు ప్రొడ్యూస్ చేస్తారో మైండ్లో అలాంటి సిగ్నల్స్ని ఎప్పటికప్పుడు ఈ యొక్క శరీరం తీసుకుంటుంది. సో దట్ ఈస్ హౌ ద మైండ్ ఎఫెక్ట్స్ ద బాడీ ఆర్ మైండ్ ఎఫెక్ట్స్ ద మ్యాటర్ కాన్స్టెంట్లీ. ఇది ఏదో పెద్ద సైంటిస్టులు దాన్ని రీసెర్చ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా తిడితే వెంటనే ఫేస్ చేంజ్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ ఏమీ లేదు కదా, ఎక్కడి నుంచి వస్తుంది అది? సో మీరు ఆ యొక్క మానసిక క్షేత్రం నుంచి ఎప్పటికప్పుడు మనం సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటాము. ఎప్పుడు 2-way సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైనా చూడండి, మీ బాడీలో మైండ్ అంటే ఇక్కడ అంటారు, కానీ దిస్ ఈజ్ నాట్ యువర్ మైండ్, దిస్ ఈజ్ ఓన్లీ ఏ కంపోనెంట్. దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో అందుకనే రెస్ట్లెస్ మైండ్, పత్రి గారు ఏమంటారంటే ఎప్పుడు కూడా రెస్ట్లెస్ మైండ్ ఏంటంటే ఎప్పుడు చంచలంగా ఉంటుంది. అందుకనే అది ఎక్కువగా ఎప్పుడైతే మనసు చంచలంగా ఉంటుందో మీ యొక్క ఎనర్జీ అంతా కూడా వేస్ట్, వృధా అయిపోతుంది. ఆలోచనల మీద పట్టు లేకుండా ఉంటే, ఆలోచనలు మీ లోపల ఏమి జరుగుతుందో మీకే తెలియకుండా ఉంటే, మీ లోపల ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి మీకే తెలియకుండా ఉంటే, సమ్డే అంటే ఒక లైఫ్ టైం, నాట్ ఓన్లీ 1 or 2 days, ఎంటైర్ లైఫ్ టైం మీరు అలాంటి ఇల్యూజన్ లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ మాయా. ప్రపంచం మాయ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ప్రపంచం ఎప్పుడు కలకలలాడుతూ అలానే ఉంటుంది, ప్రకృతితో అన్నిటితో నిండుకొని. ఈ యొక్క ఎంటైర్ భూమండలం అంతా కూడా మనం ఉన్నా భూమి మీద మనం లేకున్నా అద్భుతంగా ఉంటుంది. ద వరల్డ్ ఈస్ ఆల్వేస్ ఫైన్, బట్
ఇల్యూజన్ అంతా ఇక్కడ. మనస్సులో మాయ ఉంది కానీ సృష్టిలో ఎక్కడ మాయ లేదు. సృష్టి అంతా చైతన్యంతో నిండుకొని ఉంది. అందుకనే ఆ యొక్క ప్లేఫుల్నెస్ ఏమంటారు? లీలా అన్నారు. లీలా అన్నారు కానీ మాయ అనలే ఎక్కడ. లీలా మీన్స్ ప్లే ఆఫ్ కాన్షియస్నెస్. ఆ చైతన్య శక్తి యొక్క అద్భుతమైన సృష్టి ఉంది కానీ మాయ ఏదైనా ఉంది అంటే ఇట్స్ ఆన్ యువర్ మైండ్. చెప్పాను కదా ఇంతకుముందే, ఒక ఎమోషన్ తీసుకొని దాన్నే రిపీట్ చేస్తూ ఒక 1 minute పోయేదాన్ని మీరు రోజుల తరబడి దాన్నే తీసుకొని దాన్నే రిపీట్ చేస్తూ మీ శరీరం మీద బంబార్డింగ్ చేస్తూ ఉంటే బాంబులు వేసినట్లు కంటిన్యూస్గా మీకు తెలియకుండా మనకు కనిపించదు కానీ యు ఆర్ సిగ్నలింగ్ కంటిన్యూస్లీ మీ థాట్స్ తోని దాని మీద మీ ప్రభావం చూపిస్తూనే ఉంటారు. ఇట్ ఇస్ కాల్డ్ ఇంటర్ఫిరెన్స్. థింకింగ్ అండ్ డెస్టినీలో ఎంత బాగా చెప్తాడో హరాల్డ్ డబ్ల్యూ పెర్సివల్ గారు అద్భుతంగా. మీరు మీ ఆలోచన ద్వారా మీ శరీరాన్ని మొత్తం ఇంటర్ఫియర్ అయిపోయి మీ ఆలోచన ద్వారా మీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. దిస్ కాల్డ్ ఇంటర్ఫియరెన్స్. ఎందుకంటే మనము అలాంటి విద్య నేర్చుకోలేదు, అవిద్యలో ఉన్నాం. మేబీ యు ఆర్ ల్యాండింగ్ ఆన్ ఎ మూన్, దట్ డజంట్ మ్యాటర్. బట్ వాట్ యు ఆర్ డూయింగ్ హియర్ ఇన్ ద డే టు డే లైఫ్, హౌ హ్యాపీ, హౌ జాయ్ఫుల్, ఎంత మనం హ్యాపీగా ఉన్నాం, ఎంత జాయ్ఫుల్గా ఉన్నాం, ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నాం, ఎంత మన గురించి మనం తెలుసుకున్నాం అనేది ఇంపార్టెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క మరి మనస్సును మనం ఈ యొక్క సమాజం నుంచి కానీ మన యొక్క పేరెంట్స్ నుంచి కానీ మనం ఈ యొక్క మనస్సు అనేది కట్టడి ఏదైతే చేస్తుందో ఆ కంటిన్యూస్ ఆ వేస్ట్ఫుల్ థాట్ ద్వారా ఆ ఇన్నర్ చార్ట్ ద్వారా ఎప్పుడు కూడా మనం బోల్డ్ అంత శక్తిని వృధా చేసుకుంటూ ఉంటాము. ఆ శక్తిని వృధా చేసుకోవటమే కాదు, ఆ యొక్క సిగ్నల్స్ అన్నింటినీ కూడా భావోద్వేగాలతో మన శరీరము దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అండ్ ఇట్ ఈస్ సెండింగ్ ఎంటైర్ ఫిజికల్ బాడీలో డిఫరెంట్ ప్లేసెస్లో బికాస్ ఆఫ్ మీ యొక్క భావోద్వేగాల ద్వారా మీరు ఎప్పుడు అలాంటి సిగ్నల్స్ని స్టోర్ చేస్తూ ఉంటారు. దెన్ దట్ ఇన్ ఫ్యూచర్, ఎందుకంటే మనస్సుకి ఎప్పుడు ప్రజెంట్లో ఉండేది అనేది తెలియదు కాబట్టి మీరు దానికి లోబడి ఉన్నప్పుడు న్యాచురల్గా మీరు దాని యొక్క ప్రభావం ఎప్పుడు కూడా మన మీద ఉంటుంది. చూడండి, ఇక్కడ మీ యొక్క శరీరం ఎప్పుడు కూడా ఈ యొక్క లైట్ వలయంలో ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఆరా అంటారు, లేదా మీ యొక్క ఆత్మక్షేత్రం అంటారు. చాలా మందికి స్పిరిచువలిస్టులకి తెలుసు, కానీ మనము ఫిజికల్గా ఉంటాం కాబట్టి దీని గురించి ఎప్పుడు పట్టించుకోము. మన సెన్సెస్ మీద, మన ఫిజికల్ వాటి మీద ఆధారపడి ఉంటాం కాబట్టి ఆధ్యాత్మికంగా మనం ఎదిగి ఉండం కాబట్టి ఈ యొక్క మన చుట్టూ ఉన్న లైట్ ఏదైతే ఉందో, ఆ ఎనర్జీ క్షేత్రం ఏదైతే ఉందో దాని గురించి మనం ఎప్పుడు కూడా పట్టించుకోము. ఒక గొంగలి పురుగులా ఎప్పుడు ఉంటాము, తినటము, పడుకోవటము, ఇదే సరిపోతుంది లైఫ్ అంతా. కానీ ఎప్పుడు కూడా మనం బటర్ఫ్లై లాగా, అంటే మన క్లాస్లో సార్ చెప్తుంటే విన్నాను, ఎంత బాగా చెప్పారు. మెడిటేషన్ అనేది మీకు బటర్ఫ్లైగా అవ్వడానికి తయారు చేస్తుంది. లేదంటే మెడిటేషన్ చేయకుండా ఎంటైర్ లైఫ్ అంతా కూడా ఒక క్యాటర్పిల్లర్ లాగా ఉంటాం. క్యాటర్పిల్లర్ లాగా ఉంటే చూడండి, మీ యొక్క శక్తి క్షేత్రాన్ని మీరే తెలుసుకోకుండా ఉండటం, మీ యొక్క అద్భుతమైన ఈ యొక్క ప్రపంచాన్ని మీ గురించి మీరే తెలుసుకోకుండా ఆ మనస్సు అనే మాయలో పడి ఉండటమే లైఫ్ అనుకుంటారు. సో మై డియర్ ఫ్రెండ్, ద న్యాచురల్ రెస్ట్లెస్ ఇర్రెలవెంట్ మైండ్ ప్యాటర్న్స్ చూడండి, ఎంత ఈ ఎనర్జీ ఏదైతే మన చుట్టూ ఈ యొక్క ఎనర్జీ, ఈ శక్తి క్షేత్రం ఉందో దాని నుంచి కంటిన్యూస్గా ఆ అద్భుతమైన ఎనర్జీ ఎప్పటికప్పుడు మనము వృధా చేసుకుంటూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనం అలా వృధా చేసుకుంటూ ఉంటామో చూడండి, న్యాచురల్గా ఎప్పుడైతే ఈ శక్తి ఎక్కడైతే ఉండదో అక్కడ న్యాచురల్గా ఎనర్జీ లోపిస్తుంది. ఎనర్జీ ఎక్కడైతే మన బాడీలో ప్రసరణ చిన్నగా లోపిస్తుందో న్యాచురల్గా ఆ ఏరియాలో డిసీజెస్ రావడం జరుగుతుంది. దిస్ ఈస్ హౌ ద మైండ్ ఓవర్ మ్యాటర్. స్లోలీ మీ యొక్క శరీరాన్ని అంతా కూడా ఆలోచన ద్వారా మరి మనం చేసే ఆ యొక్క
అనవసరమైన ఆలోచనల ద్వారా మన యొక్క బాడీ ఎప్పటికప్పుడు ష్రింక్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ నైట్ పడుకుంటాం, ఎనర్జైజ్ అయిపోతాము. ఎందుకంటే అది ఒక ప్రకృతి ఇచ్చిన వరం. మళ్ళీ మార్నింగ్ కంటిన్యూస్లీ వి డూ ద సేమ్ థింగ్. ఎప్పుడైతే ఎనర్జీ డిసిపేట్ అవుతుందో న్యాచురల్గా ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ న్యాచురల్లీ యువర్ బాడీ విల్ బి డిసీజ్. అదే 90% ఆఫ్ ద డిసీజెస్ సైకోసమాటిక్ అంటారు. సైకోసమాటిక్ అంటే ఏమీ లేదు, మీ యొక్క మానసిక క్షేత్రం నుంచి వచ్చిన అలజడులు ఏవైతే ఉంటాయో దాని ద్వారా వచ్చిన డిసీజెసే మనం అనుభవిస్తున్న ప్రపంచం అంతా అదే. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకనే దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జోన్, కల్టివేషన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్. అంటే మన యొక్క మనస్సుని అద్భుతంగా ఎప్పుడు ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి. దేని ద్వారా? ధ్యానం ద్వారా. మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే కల్టివేషన్ అండ్ ప్యూరిఫికేషన్. ఎప్పటికప్పుడు మనము దాన్ని ఎప్పుడు కూడా మన అదుపులో పెట్టుకోవాలి. దానికి లోబడి ఉందాం అనుకోండి, ఎంత లోబడి మీరు ఉంటే అంత మాయలో మీరు జీవిస్తున్నట్లు లెక్క. ఎప్పుడైతే మనం ఆ ప్యూరిఫికేషన్ అండ్ రెగ్యులర్గా మనం దాన్ని క్లీన్ చేస్తూ ఒక స్లేట్ లాగా, ఒక మిర్రర్ లాగా ఎప్పుడు దాన్ని అద్భుతంగా మరి ఆ యొక్క ఆత్మశక్తితో నింపుతూ ఉంటామో న్యాచురల్గా మీరు యొక్క ఆధ్యాత్మిక ప్రాణంలో ఎంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే మీరు ఒకవైపు ప్రాపంచికంలో ఉంటారు, ఇంకోవైపు ఆధ్యాత్మికంలో ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు మనము ఈ యొక్క బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్గా ఆ యొక్క మనస్సు గురించి, మనస్సులో జరిగే అలజడుల గురించి మీరు ఎరుకలో ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే బుద్ధుడు ఎప్పుడు కూడా అవేర్నెస్ గురించి మాట్లాడతారు. అవేర్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ లోపల ఏమి జరుగుతుందో మీరే గమనించాలి. ఎవరు బయట నుంచి వచ్చి గమనించరు. ఏ గురువు కానీ, లేకపోతే ఏ మదర్ కానీ, ఏ ఫాదర్ కానీ, లోపల ఉండే జరిగేదంతా కూడా ఎప్పటికప్పుడు మనమే స్కాన్ చేస్తూ ఎలాంటి ఆహ్లాదమైన వాతావరణంలోకి మనం వెళ్ళాలి, మీ మైండ్ని, మీ బాడీని, మీ యొక్క అద్భుతంగా అన్ని లెవెల్స్లో మీరు ఎలా హ్యాపీగా ఉండాలి, ఏది చేస్తే మీకు హ్యాపీనెస్ ఇస్తుంది, ఎటువైపు వెళ్తే మీరు హ్యాపీగా ఉంటారు, ఎలాంటి వాతావరణంలో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, ఇవన్నీ ఎప్పటికప్పుడు మనము నేర్చుకుంటూ అటువైపు అడుగులు వేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ అడుగులు వేసేదాన్ని ద పాత్, ద వే అంటారు. అదే ఆధ్యాత్మిక ప్రయాణం. ఎప్పుడైతే మీరు అటువైపు అడుగులు వేస్తారో మీ మనస్సు అనేది ఆహ్లాదకరమైన వాతావరణంలో అడుగు పెడుతున్నట్లు లెక్క. ఎందుకంటే దాని గురించి ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. దాని గురించి తెలుసుకొని దాంట్లో ఉన్న అనవసరమైన డస్ట్నంతా కూడా, అనవసరమైన కదలికలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తీసివేస్తూ, ఎలా అయితే ఒక వ్యవసాయదారుడు కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసేస్తారో అలానే మనం కూడా ఆ మనసులో ఉన్న అనవసరమైన నెగిటివ్ థింకింగ్ని కానీ, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రతి కూడా చిన్నగా ఎలిమినేట్ చేస్తూ దాంట్లో అంతా లైట్ని నింపాలి మై డియర్ ఫ్రెండ్స్. లైఫ్ అంతా కూడా దాని మీదనే డిపెండ్ అయిపోయి అదే జీవితం అనుకొని ఉంటే మీరు ఆత్మ ఒక అడుగు కూడా వేయలేరు. ఎందుకంటే ఆ యొక్క లేయర్ని మీరు దాటితేనే మీకు ఆధ్యాత్మికత అంటే ఏందో తెలుస్తుంది. రెండిటికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి, ఈ యొక్క ప్రాపంచిక ప్రపంచానికి, ఈ ఆధ్యాత్మిక ప్రాపంచికానికి రెండిటికి ఒక థిన్ లేయర్ ఉంటుంది. యాక్చువల్గా రెండు కలిసే ఉంటాయి, కానీ ఆ థిన్ లేయర్ ఏంటి అంటే ద మైండ్. ఆ లేయర్ని ఎప్పుడైతే తీసేస్తారో దెన్ యూ బికమ్ ఎ హోల్ పర్సనాలిటీ, వన్ బీయింగ్. మీకు ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఆ లేయర్ని తీసేస్తారో మీకు అవతల ఉండేదంతా ఆధ్యాత్మికత. మనసుకి యువతల ప్రాపంచికం, మనసుకి అవతల ఆధ్యాత్మికత. మనస్సును దాటుకుంటే, మనస్సు దాటి అవతలికి పోతే
మనస్సుని శూన్యం చేసుకుంటే ఆధ్యాత్మికతో పాటు ఉన్నట్టు, మీ యొక్క హయ్యర్ సెల్ఫ్తో పాటు ఉన్నట్టు, మీరు పూర్ణాత్మతో పాటు ఉన్నట్లు, మీరు ఆత్మశక్తితో నిండుకొని ఉన్నట్టు. మనస్సును దాటి కిందికి వచ్చారనుకోండి, మీరు ప్రాపంచికంలోనే ఉన్నట్టు లెక్క. ఆ లేయర్ని మీరు తొలగియకపోతే ఈ యొక్క మనస్సు అనే దాంట్లోనే లైఫ్ టైమ్స్ టుగెదర్ తిరుగుతూ ఉన్నారనుకోండి, దాన్నే పునరపి జననం పునరపి దట్ మీన్స్ కంటిన్యూస్ ఇన్కార్నేషన్స్ టుగెదర్. ఈ లేయర్ని మీరు పైనకి వెళ్ళకుండా ఉంటే కనుక ఇది ఏమవుతుందంటే మీరు ఈ మాయలోనే జీవిస్తూ ఉంటారు. సింపుల్, వెరీ సింపుల్. తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మికతలో ఇంకా వేరే ఏమీ లేదు. మీరు ఎక్కడికి పోయినా, ఎంత నేర్చుకున్నా కానీ, ఎన్ని యోగాసనాలు వేసినా, ఏమి చేసినా తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. అది తెలుసుకోవాలి, ఆ లేయర్ని తీయాలి. దాన్ని ఎప్పుడైతే శూన్యం చేసుకుంటారో, దానిని పక్కన పెడతారో, అప్పుడు మీ యొక్క మొదటి మెట్టు మీ యొక్క నిజమైన ప్రతిరూపం వైపు వెళ్తున్నట్లు లెక్క. మీరు ఆత్మశక్తితో పాటు ఉన్నట్లు లెక్క. మీరు మీ యొక్క పూర్ణాత్మతో అనుసంధానమైనట్లు లెక్క. అది ఉన్నన్ని రోజులు మీరు అవతలికి వెళ్ళలేరు. దాన్ని సమూలంగా తీసేయాలి. ఎప్పటికప్పుడు తీసేస్తూ అటువైపు ప్రయాణం చేయాలి, మళ్ళీ ఇటువైపు రావాలి. అలా వెళ్ళి వస్తూ ఉంటే ఏమవుతుందంటే, మీరు రోజు ప్రయాణం చేసినప్పుడు న్యాచురల్గా ఆ యొక్క శక్తి ఇంకా 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 ఉధృతమైపోతుంది. మీకు అక్కడ ఎక్కువసేపు మీరు స్పెండ్ చేస్తారు కాబట్టి స్లోగా అక్కడ ఎనర్జీస్ అన్ని మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ప్రాపంచికంలో తెచ్చుకుంటారు కాబట్టి మీ యొక్క ఫిజికల్ లైఫ్ కానీ ప్రాపంచికం కానీ అద్భుతంగా చూడగలుగుతారు. ప్రపంచాన్ని డిఫరెంట్ యాంగిల్లో చూడగలుగుతారు. దిస్ ఇస్ కాల్డ్ యూటర్న్. దిస్ ఇస్ కాల్డ్ క్యాటర్పిల్లర్ బికమ్స్ ఎ బటర్ఫ్లై. లేకుంటే ఒక ఎంటైర్ ఇన్కార్నేషన్ మీరు క్యాటర్పిల్లర్ లాగానే ఉంటారు, క్యాటర్పిల్లర్ లాగానే వెళ్ళిపోతారు. సో వీ షుడ్ నాట్ లివ్ లైక్ ఎ క్యాటర్పిల్లర్. వీ హ్యావ్ టు ఎవాల్వ్. మనం దాని నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. ఓన్లీ ద మెడిటేషన్ కెన్ గివ్ యూ దట్. ఎందుకు ధ్యానం ఇస్తుందంటే, మీరు ఈ యొక్క మనస్సు అనే పొరలు దాటి అవతలకు వెళ్తారు. అక్కడ మీకు తెలుస్తుంది మీరు ఎవరు అని. మనసుకు లోబడి ఉన్నప్పుడు అదే మీరు అనుకుంటారు. మనసును దాటుకొని అవతలకు వెళ్ళినప్పుడు, ఆ శూన్యంలోకి ప్రయాణం చేసినప్పుడు, ఆ యొక్క ఆత్మశక్తితో ఉన్నప్పుడు, అప్పుడు మీరు ఏంటో మీకు తెలుస్తుంది. చూడండి. ఇంత సింపుల్ టెక్నిక్ ఎక్కడెక్కడికో ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది తెలుసుకుంటే చాలు. మీరు ఎంతసేపు అవతల వైపు ఉంటున్నారు, ఎంతసేపు మీరు అటువైపు ప్రయాణం చేస్తున్నారు, మీరు ఎంత టైం మీ కొరకు మీరు స్పెండ్ చేస్తున్నారు అనే దాని మీద మీ యొక్క ప్రాపంచికం ఆధారపడి ఉంటుంది. హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్, అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మీ స్పిరిచువల్ లైఫ్ని, మీ ఆధ్యాత్మిక వైపు, మీ వైపు మీరు ఎంతసేపు ప్రయాణం చేస్తున్నారు, అలాంటి శక్తితో మీరు ఎంతసేపు మమేకమై ఉంటున్నారు అనేది మీ యొక్క ఈ ప్రాపంచికం మీద ఆధారపడి ఉంటుంది. మీరు అక్కడ ఎంతసేపు మీరు స్పెండ్ చేస్తే మీరు ఇక్కడ ఈ యొక్క ఫిజికల్ లైఫ్ అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి క్రియ కూడా అక్కడి నుంచి వచ్చే ఎనర్జీస్తోనే జరుగుతుంది. మీ యొక్క మనోమయ క్షేత్రం మొత్తం కూడా శుద్ధి చేసుకోవాలి ప్యూరిఫికేషన్ ద్వారా. యువర్ మెంటల్ బాడీ షుడ్ బి లైక్ ఎ లైట్, 1000 watts లైట్ లాగా ఎప్పుడు కూడా వెలిగిపోతూ ఉండాలి. దాని నిండా చెత్త నింపకూడదు. ఆ చెత్తని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ శాంతంగా, నిర్మలంగా, నిశ్చల స్థితిలో ఉండవలే. చెప్పారు కదా ఆది శంకరాచార్యులు, నిశ్చల స్థితియే జీవన్ముక్తి. ఎక్కడి నుంచి వస్తుంది నిశ్చల స్థితి? మనస్సును శూన్యం చేయగల మిత్రులారా, లేకపోతే కాదు. ఇంపాసిబుల్. అది ఎంతసేపు ఆ స్టేట్లో ఎంతసేపు ఉంటున్నాం అనేది లెక్క. దట్ ఈస్ ద బెస్ట్ స్కేల్ ఫర్ యువర్ సెల్ఫ్.
అది మీరు మెజర్ చేసుకుంటే మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎంతవరకు ఉందో అక్కడ మీకు తెలుస్తుంది. మీరు మనస్సులో నిశ్చలంగా మీరు ప్రాపంచికంలో ఉన్నా, ఆధ్యాత్మికంలో ఉన్నా, ఎక్కడున్నా గానీ ఆ యొక్క స్కేల్‌ని మీరు కొలుచుకుంటూ ఉంటే సరిపోతుంది అంతే. వేరే ఎవ్వరు వచ్చి మీ యొక్క మాస్టరీని గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎంత నిశ్చలంగా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు ఇంటర్నల్‌గా అనేది ఎవరు చెప్పనక్కర్లేదు. యూ కెన్ స్కేల్ యువర్ సెల్ఫ్. సో ద ఎంటైర్ బ్యూటీ ఈస్ బియాండ్ యువర్ మైండ్ మై డియర్ ఫ్రెండ్స్. మనస్సుకు లోబడి జీవించకూడదు. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక మనస్సు దాటుకొని అవతలి యొక్క ఆ పొరలను తీసేసుకుంటే మీ యొక్క అద్భుతమైన ఆ యొక్క సృష్టిలోకి ఆ అనంతమైన మీ యొక్క మీకు మీరు ఇచ్చుకునే పెద్ద గిఫ్ట్ ఏంటంటే ధ్యానము. మరి దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ట్రావెల్. మైండ్ టు మ్యాటర్ కాదు, మైండ్ బియాండ్ వెళ్ళాలి. ఎప్పుడైతే అక్కడ బాగా మీరు ప్రయాణం చేసి మరి ఆ యొక్క దాని గురించి పూర్ణంగా తెలుసుకుంటారో దెన్ యూ విల్ ఏబుల్ టు ఫోకస్. మీరు మీ యొక్క థాట్స్‌ని గానీ, మీ యొక్క ప్రాపంచికంలో మీరు చేసే పని మీద గానీ ఫోకస్ చేయగలుగుతారు. ఫోకస్ చేసినప్పుడు ఎనర్జీస్ యూనిఫై అయితాయి. ఎప్పుడైతే ఎనర్జీస్ యూనిఫై అయ్యి బయటకు వెళ్తాయో మీ నుంచి, అప్పుడు తొందరగా ఆ థింగ్స్ మెటీరియలైజ్ అయితాయి. చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నాం మనము? మనస్సుని గురించి తెలుసుకుంటున్నాము. తెలుసుకున్న తర్వాత మనస్సుని ఏం చేయాలి? డిమినిష్ చేయాలి. దాన్ని మొత్తము స్లో డౌన్ చేసుకోవాలి. శూన్యంలోకి ప్రయాణించాలి. అంటే మనస్సుని మొత్తము శూన్యం చేసుకున్న తర్వాత ఆ ఎంప్టీనెస్‌లో నుంచి మళ్ళీ బయటికి ప్రాపంచికంలో వచ్చినప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది ఎలాంటి ఆలోచనలొస్తాయి. మీ యొక్క ఆలోచన విధానం చేంజ్ అయితుంది. మీ యొక్క ఆలోచనల యొక్క పవర్ పెరుగుతుంది. కోహెరెన్స్ మైండ్ అంటారు. ఈ మధ్యలో అంతా ఒక వేవ్ నడుస్తుంది. మైండ్ టు మ్యాటర్ రకరకాల ఎప్పటినుంచో ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి చాలా మంది మాస్టర్స్ ఈ యొక్క ఎంప్టీ మైండ్‌ని వాళ్ళ స్టైల్‌లో చెప్తూ ఉన్నారు. ఎంప్టీనెస్‌లో నుంచి బయటికి వచ్చినప్పుడు మన యొక్క ఆలోచనల యొక్క శక్తి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇట్స్ లైక్ లేజర్ బీమ్ లాగా ఉంటుంది. అందుకనే యోగుల యొక్క ఆలోచన శక్తి, వాళ్ళ యొక్క థాట్ పవర్ చాలా ట్రెమెండస్‌గా ఉంటుంది. అది అందరికీ తెలుసు. ఇండియన్ మాస్టర్స్ గాని, యోగులు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటే ఆ పని అలా జరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత ఎంప్టీనెస్‌లో ఉంటారో. అలాంటి ఎంప్టీనెస్ నుంచి మనం వచ్చినప్పుడు మన యొక్క థాట్ పవర్ అద్భుతంగా పెరుగుతుంది. అండ్ అప్పుడు మ్యాటర్ ఏదైతే ఉందో అంటే మీరు ఆలోచించే విధానం కానీ అవన్నీ చేంజ్ అయితాయి. అంటే అప్పుడు ఆలోచనలు మీ పర్సనల్ కంటే ఇంపర్సనల్‌గా తయారవుతాయి. అంటే ఎవరికి హెల్ప్ చేద్దామా? ఇప్పుడు అందరం కూర్చొని ఒక జూమ్ మీటింగ్‌లో కూర్చున్నాము. ఎంతమంది అందరూ ఏదో షేర్ చేస్తాం అనుకున్నారు కాబట్టే ఇలాంటి వాతావరణం క్రియేట్ అయింది. అలా ఎప్పుడు ఆలోచన విధానాలన్నీ చేంజ్ అవుతాయి. ఎప్పుడు హెల్పింగ్ నేచర్ గాని, 10 మందికి సహాయం చేద్దాం గాని, మీరు ఎంతసేపు నేను అనుకునే మనస్సు కాస్త మనంలోకి వెళ్ళిపోతుంది. అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటాం. అందరికీ నేను తెలుసుకుంది పంచాలనుకుంటాం. అనవసరమైన ఆలోచనని మనసు నుంచి తీసేస్తుంది ధ్యానము. అవసరమైన ఆలోచనలు ప్రకృతి సహజంగా 10 మందికి ఉపయోగపడేలా ప్రకృతి విరుద్ధంగా కాకుండా ప్రకృతికి సహజంగా ఉండే ఆలోచనలు మరి అద్భుతమైన ఫ్యూచర్ ప్రణాళికలు క్రియేట్ చేసే ఆలోచనలన్నీ కూడా ధ్యానం మనసును దాటుకొని ఆ యొక్క హయ్యర్ మైండ్‌లో ఉంటే స్లోగా మన యొక్క ఆలోచన విధానం మొత్తం చేంజ్ అవుతుంది. యువర్ లైఫ్ విల్ టేక్ ఎ యూ టర్న్. మైండ్ ఓవర్ మ్యాటర్ ఆధ్యాత్మిక కంటే ముందు అంటే మెడిటేషన్ కంటే ముందు ఒకలాగా ఉంటుంది. అదే సేమ్ మైండ్ ఓవర్ మ్యాటర్ మీరు ధ్యానం తర్వాత ఇంకో విధంగా ఉంటుంది.
ఇక్కడ ప్రకృతి విరుద్ధంగా ఉంటుంది బిలో ద మైండ్, అబౌవ్ ద మైండ్ ప్రకృతి సహజంగా ఉంటుంది, సృష్టితో మమేకమై ఉంటుంది. వైలెంట్ థాట్స్ ఉండవు. మనసుకు దిగువలో మీరు ప్రయాణం చేసినప్పుడు, ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఎందుకు ఇంత వైలెన్స్ చేస్తారు? ఎందుకు ఇంత యానిమల్స్ని చంపుతారు? ఎందుకు ఇంత వృక్ష సంపదని పాడు చేస్తారు? ఎందుకంటే మాయలో జీవిస్తున్నారు కాబట్టి, మీ గురించి మీకు తెలియదు కాబట్టి, మీరు అదే అనుకుంటారు కాబట్టి. మరి అదే మనస్సుని దాటుకొని వెళ్ళినప్పుడు అదే మరి ఎందుకు చేంజ్ అవుతారు? వై? ఆ పొరను దాటి మీరు బయటకు వెళ్ళినప్పుడు, అవతలకు వెళ్ళినప్పుడు, మీరు ఆత్మక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు, మనస్సును శూన్యం చేసుకున్నప్పుడు, ఆ ధ్యానంలో ఉన్నప్పుడు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరి అదే మనస్సు ఎందుకు చేంజ్ అవుతుంది? మీ యొక్క కలయిక మీతో పాటు మీరు కలిసినప్పుడు, మీరు ఆ యొక్క ఆత్మక్షేత్రాన్ని దగ్గరెళ్తున్నప్పుడు, ఆ యొక్క సృష్టిలో ఒక యూనివర్సల్ మైండ్లో మమేకమైనప్పుడు మీ యొక్క ఎంటైర్ పర్సనాలిటీ మొత్తం చేంజ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సృష్టి యొక్క ప్రణాళిక ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. మనమే గూడు కట్టుకొని ఎప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలతో లైఫ్ అంతా గడిపేస్తూ ఉంటాం. సామాజిక పరంగా వచ్చే వాటిని ఒక గొర్రెల మందులాగా వెళ్తూనే ఉంటాం కానీ వెనక్కి తీరొచ్చు. అందుకనే జీసస్ క్రైస్ట్ ఏమంటాడంటే, తప్పిపోయిన గొర్రె పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం అంటారు. ఎందుకంటే తప్పిపోయిన గొర్రె పిల్లలు అంటే ఎప్పుడూ ఆ యొక్క సామాజికంగా ఉండే కట్టుబడులతో లైఫ్ అంతా గడిపేయకుండా కొంచెం పక్కకు వచ్చి ఆధ్యాత్మిక వైపు ఏదైనా నేర్చుకుందాం. ఒక ఓషో లాగానో, ఒక రమణ మహర్షి దగ్గర నుంచో, ఒక పరమహంస యోగానంద దగ్గర నుంచో, ఒక స్వామి రామ దగ్గర నుంచో ఏదైనా నేర్చుకుందాం అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళు నాకు చాలా ఇష్టం అంటాడు జీసస్ క్రైస్ట్. ఎప్పుడు ఆ మూసలోకి వెళ్ళకూడదు. ఎప్పుడైతే ఇటువైపు మనం ప్రయాణం చేస్తామో మీ మనస్సు కాస్త ఆ యొక్క మాయలో నుంచి బయటకు రావాలి మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం చేసే ఫస్ట్ పని ఏంటంటే ఆ మాయలో నుంచి బయటకు పడేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే ఋషి పతంజలి ఎంత అద్భుతంగా సింపుల్ ఎంటైర్ ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో మొత్తం యోగానికి ఒకటే డెఫినేషన్ ఇచ్చాడు. యోగా చిత్త వృత్తి నిరోధ. ఇంకా ఏమీ లేదు. ద ఎంటైర్ కాన్సెప్ట్ అంతా కూడా ఒక నక్షల్లో పెట్టిచ్చేశాడు. మిగతాదంతా కూడా చెప్పుకోవడానికి అవతల ప్రయాణం చేసిన వాళ్ళు వాళ్ళ జర్నీస్ రకరకాలుగా చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ ఒక దానికి డెఫినేషన్ చిత్త వృత్తి నిరోధ. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు చూడండి. యోగం అంటే ఆసనాలు కాదు మై డియర్ ఫ్రెండ్స్. యోగం అంటే బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్. ఆ మనసు పొరలను దాటుకొని మీ యొక్క ఆత్మక్షేత్రంపై ప్రయాణించడం, ఆ యొక్క పూర్ణాత్మతో అనుసంధానం అవ్వటం. సో అందుకనే చిత్త అంటే ఆలోచనలు మీ యొక్క ఎంటైర్ నాట్ ఓన్లీ దిస్ లైఫ్ టైం, ఎన్నో లైఫ్ టైం నుంచి మీరు తెచ్చుకున్న పాస్ట్ అండ్ ప్రెసెంట్ లో మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్న ఈ యొక్క ఎంటైర్ లైఫ్ టైంలో ఉన్న అంతా కూడా చిత్త అనే సంపుట్లో ఉంటుంది. ఇట్స్ బాక్స్ ఆఫ్ థాట్స్. చిత్త అంటే ఆలోచనలు, వృత్తి అంటే వాటి యొక్క కదలికలు. అవి లేవు అని కాదు, మీ యొక్క ఎలాంటి వాతావరణంలో అడుగు పెడితే అలాంటి వాతావరణానికి తగ్గట్టు ఆలోచనలు ఎప్పటికప్పుడు మీ లోపల నుంచి వస్తూనే ఉంటాయి. అవి డోర్మ్యాట్ అంటే కింద ఉంటాయి, కానీ మీరు ఆ యొక్క భావోద్వేగాలకు లేకపోతే అలాంటి గుర్తుకు వచ్చినప్పుడంతా ఆ బాక్స్లో నుంచి మీకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. దాన్ని వృత్తి అంటారు. చిత్తం అంటే ఆలోచనలు, వృత్తి అంటే వాటి యొక్క కదలికలు. చిత్తం అంటే ఆలోచనలు, వృత్తి అంటే ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో అది వృత్తి కింద మారిపోతుంది. ఒక 10 years ముందు మీకు జరిగిన సంఘటన గుర్తొచ్చింది అనుకోండి, అది ఎక్కడ ఉంటుంది? అప్పటి వరకు లేదు కదా మీకు ఆలోచనలో. గుర్తొచ్చినప్పుడు ఏమవుతుంది? మీరు దానికి యాక్షన్ ఇస్తారు, దానికి ఫ్యూయల్ ఇస్తారు. దెన్ దట్ బికమ్స్ ఎ వృత్తి. అది ఒక మూమెంట్ తీసుకుంటుంది మీ దగ్గర నుంచి. దాని గురించి ఆలోచించినప్పుడు అది
మూమెంట్ గా మారుతుంది, దాన్ని వృత్తి అంటారు. కదలిక. చిత్తము అంటే ఆలోచనలు, వృత్తి అంటే వాటి యొక్క కదలికలు, నిరోధ అంటే టు స్టాప్ మై డియర్ ఫ్రెండ్స్. యోగం అంటే ఏం లేదు, చిత్త వృత్తి నిరోధ. మీరు ఎన్ని పారాయణాలైనా చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడైనా ఏదైనా చేయండి, ఎన్ని ఆసనాలైనా చేయండి, ఎన్ని 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 చేసినా లాస్ట్కి వచ్చేసేసి ఈ పాయింట్కి రావాల్సిందే మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద అల్టిమేట్ గోల్ of every master who is traveling towards the path, the way, towards your higher self. ఇక్కడ నుంచి మీ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇంతలో ఎన్ని చేసినా ఓకే, అటువైపు దారి తీయడానికే, కానీ అల్టిమేట్ గా వచ్చేది మళ్ళీ ఈ పాయింట్కే మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎన్ని సాధనలను చేయండి, ఎన్ని మంత్రాలైనా చదవండి, ఎన్ని పారాయణాలను చేయండి, ఏదైనా చేయండి, అల్టిమేట్ గా మనస్సు శూన్యం అయిందా లేదా, ఎంతసేపు మీరు ఆ స్థితిలో ఉన్నారు, అక్కడి నుంచి మళ్ళీ మీకు ప్రాపంచికంలో వచ్చిన తర్వాత దాని గురించి ఎంత ఎరుకలో ఉన్నారు, దాని యొక్క కదలికలు ఎలా ఉన్నాయి, దాని యొక్క స్థితి ఏంటి, మీరు ఎటువైపు వెళ్తున్నారు, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి షేరింగ్ మీ దగ్గర నుంచి ఉంది ప్రపంచానికి, ప్రతిదీ కూడా స్లోగా అటువైపు మీరు ప్రయాణిస్తున్న కొద్ది దాని మీద పట్టు పెరుగుతుంది. రీసెంట్గా పాకిస్తాన్ వాళ్ళతో చెప్పినప్పుడు సార్ ఎంత అద్భుతంగా చెప్పారు. ఒక మాస్టరు పాకిస్తాన్ నుంచి ఒక మేడం అడిగారు, నేను మెడిటేషన్ చేస్తూ ఉంటాను, కానీ 4 రోజులు చేస్తాను, మళ్ళీ ఒక్కోసారి అవ్వదు, ఒక్కోసారి కుదరదు, మనస్సు అనేది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, ఏం చేయాలి అని. సార్ ఎంత అద్భుతంగా ఆన్సర్ ఇచ్చాడు. ఆ స్పాంటేనిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. ఎంత బాగా అంటే, మనస్సు అనేది ఎప్పుడు విలన్ లాంటిది, క్లియర్గా చెప్పాడు. ఇట్స్ లైక్ ఎ విలన్. మెడిటేషన్ ఈజ్ హీరో. మెడిటేషన్ అనేది హీరో. హీరోయిన్ వచ్చేసేసి మీ యొక్క ఆత్మ, సోల్. ఈ యొక్క మనసు ఆ యొక్క ఆత్మ చెరలోకి పెడుతుంది, దాన్ని బంధిస్తుంది. ఆత్మ వైపు పోనీయకుండా మనల్ని ఎంతో మంది మాస్టర్స్, ప్రతి ఒక్కరు చాలా మంది చెప్తుంటారు, ఆ ఆత్మ వైపు పోకుండా ఇది అడ్డుపడుతూ ఉంటుంది. నేనే అంతా, అవతల ఎవరూ లేరు, మొత్తం నేనే, లైఫ్ అంతా నేనే, లైఫ్ తర్వాత నేనే, మళ్ళీ వచ్చిన లైఫ్ అంతా నేనే. దట్ మీన్స్ ఆ యొక్క సంఖ్యలలో పెట్టుకుంటుంది ఆ మనస్సు అనేది. అందుకనే మనస్సు అనేది విలను. హీరో ఏం చేస్తాడు, దాని నుంచి, ఆ చెర నుంచి విముక్తి చేయటమే ధ్యానం. సో ఈ ఫైట్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది అందరికీ, కానీ అల్టిమేట్గా హీరోనే విన్ అవుతాడు ప్రతి సినిమాలో. అలానే మీరు కూడా సాధన చేస్తూ ఉంటే మీరు ఆ యొక్క విలన్ని దాటుకొని హీరోయిన్ వైపు ప్రయాణం చేస్తారు. అక్కడ మిమ్మల్ని మీట్ అయినప్పుడు దట్ ఈస్ కాల్డ్ బ్యూటీ ఆఫ్ ద సోల్. వెన్ యూ మీట్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ కాల్డ్ యోగా మై డియర్ ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా చెప్పాడు. హ్యాట్స్ అప్ టు పత్రి సార్. చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్. ఇప్పటివరకు నేను చెప్తున్నది కూడా అదే. దాని నుంచి మనము జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు. ఇది ప్రతిరోజు ప్రతి క్షణము ఎవరు మీ మీద స్కానర్ పెట్టి ఎవరు స్కాన్ చేయరు. వీ హ్యావ్ టు లర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ సెల్ఫ్. దట్ ఇస్ వాట్ బుద్ధా సెడ్. అప్పో దీపో భవ అంటే అదే. ఉద్ధరేదాత్మన ఆత్మానం అంటే కూడా అదే. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ఇప్పుడు కొంచెం మనం సైన్స్ గురించి, ఇప్పటివరకు మైండ్ ఓవర్ మ్యాటర్ తెలుసుకున్నాం కదా. మీకు చాలా మంది మాస్టర్స్కి తెలుసో తెలీదో నాకు తెలీదు, పాస్ట్ 2012 నుంచి నీ సైన్స్ ఇదే చెప్తూ ఉన్నాను. మళ్ళీ మనం కొంచెం దీని గురించి, ఈ యొక్క ఇన్విజిబుల్ రియాలిటీ గురించి మనం తెలుసుకుందాం. మనసు అనేది చెప్పాను, ఏ సైంటిస్ట్కి కానీ, ఏ డాక్టర్కి కానీ, ఈవెన్ నాట్ ఈవెన్ క్వాంటమ్ ఫిజిస్ట్ ఎవరు చెప్తూ ఉంటారు అంతే.
దాని గురించి దాని యొక్క వేవ్ లెంత్ గురించి చెప్తారు కానీ దానికి ఒక రూపం అంటూ దానికంటూ ఒక సపరేట్గా ఒక వ్యూ ఫైండర్ లేకపోతే దాన్ని పెట్టి దానికంటూ ఒక మెజర్మెంట్ అంటూ ఏమీ లేదు. దాని గురించి తెలుసుకున్న శాస్త్రం అంతా ఒకటే ఒక శాస్త్రము, దట్ ఈస్ కాల్డ్, ఆ శాస్త్రాన్ని ధ్యాన శాస్త్రము అంటాం. అదే ఇండియా అంత ప్రపంచానికి అంతా ఇచ్చింది, ఇంకా ఇస్తూనే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కొంచెం సైంటిఫిక్గా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. మీ బ్రెయిన్ ఇప్పటి వరకు ఆ యొక్క మనస్సు యొక్క తరంగాలు మీ శరీరం మీద ఎలా పనిచేస్తాయి, ఎందుకు మనం దానికి లోబడి ఉంటాం, దాని గురించి మనం తెలుసుకున్నప్పుడు దాని యొక్క ప్రభావం ఎందుకు మన మీద పడుతుంది అంటే, మీ బ్రెయిన్ అనేది ఒక అద్భుతమైన పరికరం. సపోజ్ మీరు ఇది నా మొబైల్ అనుకోండి, ఓకే, ఇది మీరు బ్రెయిన్ కింద లెక్కేసుకోండి. దిస్ ఇస్ కాల్డ్ లైక్ ఎ బ్రెయిన్, ఓకే. సో ఇది ఒక కంపోనెంట్ మాత్రమే. ఎవరైనా మీకు ఫోన్ చేసినప్పుడు మీకు సిగ్నల్స్ వస్తే ఇది రిసీవ్ చేసుకుంటుంది అండ్ మనకు అందిస్తూ ఉంది. అంటే ఈ యొక్క బ్రెయిన్ కూడా మీ మనోమయ క్షేత్రం నుంచి వచ్చే సిగ్నల్స్ని మీకు ఎప్పటికప్పుడు రిసీవర్ లాగా పనిచేస్తూ ఇస్తుందే కానీ ఇక్కడ ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ అ ఫిజికల్ కంపోనెంట్. అద్భుతమైన సృష్టి యొక్క నేచర్ నుంచి మనకు వచ్చే అద్భుతంగా ఆ యొక్క మాస్టర్ డిజైన్ చేసిన ఆ యొక్క బ్రెయిన్ ఏదైతే ఉందో, ఇట్స్ అ గ్రేట్ 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 కంప్యూటర్ అనుకోండి. కానీ అది మీకు ఒక మొబైల్ లాగా పనిచేస్తుంది, ఒక సిగ్నల్ రిసీవర్ లాగా. ఇట్ ఈజ్ ఏ రిసీవర్ అండ్ ద బ్రాడ్కాస్టర్. అది రిసీవ్ చేసుకుంటుంది, బ్రాడ్కాస్ట్ చేస్తుంది. అంటే రిసీవ్ చేసుకునేది మీ మనోమయ క్షేత్రం నుంచి ఏదైనా సిగ్నల్స్ మీకు అందించినప్పుడు అది అక్కడి నుంచి రిసీవ్ చేసుకొని బయటికి పంపిస్తుంది. అలాగనే మీరు ప్రాపంచికం నుంచి చూసినప్పుడు, భావోద్వేగాలను చూసినప్పుడు అది మళ్ళీ బయట నుంచి వచ్చే వాతావరణాన్ని మళ్ళీ రిసీవ్ చేసుకొని మళ్ళీ మనోమయ క్షేత్రానికి పంపిస్తుంది. ఇట్స్ ఎ 2-way ప్రాసెస్. వన్ ఈస్ గోయింగ్ అవుట్, వన్ ఈస్ కమింగ్ ఇన్. ఈ కాన్స్టెంట్ గా ఇది ర్యాప్చర్ మనకు నడుస్తూనే ఉంటుంది, డే ఇన్ డే అవుట్. బట్ ఇక్కడ ఉండేది మాత్రము ఈ యొక్క ఫిజికల్ కంపోనెంట్ మాత్రమే, ఒక బ్రెయిన్. చాలా మంది సైంటిస్టులు ఇప్పుడు బ్రెయిన్ మీద ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు. మైండ్ అండ్ బ్రెయిన్ మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్ ఆల్మోస్ట్ పాస్ట్ 20-25 years నుంచి నేనైతే చదువుతున్న ఎంతో మంది మాస్టర్స్, స్పిరిచువల్ సైంటిస్ట్. రీసెంట్గా సార్ చదివి అందరికి చెప్పాడు, నేను కూడా చదివాను, డాసన్ చర్చ్ మైండ్ టు మ్యాటర్ అనే బుక్. అలాంటి బుక్స్ ఎన్నో బుక్స్ ఉన్నాయి. Because slowly the science also coming into the spiritual field. Science and spirituality రెండు మెర్జ్ అవుతున్నాయి ఈ యొక్క న్యూ ఏజ్ లో మై డియర్ ఫ్రెండ్స్. అండ్ కమింగ్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ ఫర్ అస్. ఎంటైర్ హ్యుమానిటీకి అద్భుతమైన ఈ రెండింటి కలయిక ద్వారా ఎంతో మేలు జరగబోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకనే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. సో మీ యొక్క బ్రెయిన్ అనేది ఫిజికల్ కంపోనెంట్ మాత్రమే. ఇక్కడ ఏది మీరు సరి చేయాలన్నా కానీ మీ మైండ్లో ఫస్ట్ సరి చేయాలి. ఆ కనిపించని వాతావరణం ఏదైతే ఉందో, ఏదైతే మీ మీద ప్రభావం చూపిస్తుందో, మూలంలోకి వెళ్ళి అక్కడ మెడిసిన్ వేయాలి, కానీ ఇక్కడ కాదు. యూ కెనాట్ కంట్రోల్ దిస్. ఇది ఓన్లీ ఒక రిసీవర్ మాత్రమే, ఒక కంపోనెంట్ లాగా. ఇక్కడికి ఎవరు సిగ్నల్ ఇచ్చారనుకోండి, మీరు బ్యాడ్ సిగ్నల్ వస్తే బ్యాడ్ సిగ్నల్నే వినిపిస్తుంది. అవతల వాళ్ళు ఏదైనా మిమ్మల్ని తిట్టినప్పుడు ఇక్కడ ఏమీ దాని మెటీరియల్ చేంజ్ చేసేసి మీకు మంచి మాటలు ఏమి వినిపించవు. అలానే మీ మనసులో నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మీ బ్రెయిన్ దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసి మీకేమి ఇవ్వదు. వాట్ ఎవర్ యూ ప్రొడ్యూస్ ఇన్ ద మెంటల్ రియాలిటీ అండ్ మెంటల్ ప్లేన్, naturally the same plane will send you the signals to the brain, and the brain receives the signals and it's sent through the neurons నుంచి మీ యొక్క ఎంటైర్ బాడీకి, అండ్ త్రూ యువర్ బాడీ యూ ఎక్స్పీరియన్స్ దట్ రియాలిటీ. ఏదైతే అక్కడ జరుగుతుందో అదే క్రియ ఎప్పటికప్పుడు మీ శరీరం తీసుకుంటుంది బ్రెయిన్ ద్వారా. ఇక్కడ ఏమీ ఉండదు మై డియర్ ఫ్రెండ్స్.
ఫస్ట్ టైం ఈ విషయం నేను 98లో నేను మెడిటేషన్ చేసినప్పుడు ఎప్పుడైతే అప్పటి వరకు నాకు తెలియదు. ఇలాంటి సైంటిఫిక్ బుక్స్ కానీ లేకపోతే నాకు డాన్ జువాన్ బుక్స్ చదివాను. అప్పట్లో చదువుతున్నాను. 'ఆర్ట్ ఆఫ్ డ్రీమింగ్' అనే బుక్. ఆ టైంలో నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు శరీరం ఇలా ఉంది. మార్నింగ్ మెడిటేషన్ చేసిన తర్వాత శరీరంలో నుంచి నేను బయటకొచ్చాను. ఇప్పుడు మనం ఈ యొక్క కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్‌తో పాటు దీనికి షేర్ చేస్తాను. సో, నేను శరీరంలో నుంచి బయటకు వచ్చినప్పుడు నేను నా స్థూల శరీరాన్ని క్లియర్‌గా చూసుకుంటున్నాను. అప్పటి వరకు నేను అనుకునే నా యొక్క అవేర్‌నెస్ కాస్త ఇక్కడ ఉన్న అవేర్‌నెస్ దీంట్లోకి షిఫ్ట్ అయిపోయింది. అంటే ఈ యొక్క శక్తి అనేది ఏదైతే ఈ శరీరంలో ఉండిందో దట్ ట్రాన్స్‌ఫర్ టు దట్ అవేర్‌నెస్ ఏదైతే ఉందో అది షిఫ్ట్ అయిపోయింది. దేంట్లోకి? నా యొక్క సూక్ష్మ శరీరంలోకి. అక్కడి నుంచి ఇటు చూస్తున్నాను అప్పుడు. చూడండి. ఇఫ్ ద బ్రెయిన్ ఈస్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్, బ్రెయినే అంతగాని చూసుకుందనుకోండి, మెమరీ బ్యాంక్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అన్ని దాంట్లో ఉంటే మరి ఈ చూసేవాడెవడు? ఇవతలకి వచ్చిన తర్వాత హూ ఈస్ అబ్జర్వింగ్ హూమ్? నేను ఎరుకలో ఉన్నాను. నేను ఇక్కడి నుంచి నా స్థూల శరీరాన్ని చూస్తున్నాను. మరి నా బ్రెయిన్ ఏమో ఇక్కడ ఉంది. యెట్ ఐఎమ్ అవేర్. అప్పుడు అనుకున్నాను స్థూల శరీరాన్ని చూసుకున్న తర్వాత నేను ఈ డోర్‌లో నుంచి బయటకు వెళ్ళాలనుకోని. ఒకటే థాట్. ఎప్పుడైనా మీరు ధ్యానంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే అలాంటి సూక్ష్మ శరీరంలోకి వెళ్ళినప్పుడు కానీ, హయ్యర్ అవేర్‌నెస్‌లోకి అంటే మీ యొక్క అవేర్‌నెస్ హయ్యర్ ఫీల్డ్స్‌లోకి వెళ్ళినప్పుడు మీ థాట్స్ ఇక్కడ ఉన్నట్టు కంటిన్యూగా జిగ్‌జాగ్‌గా పనిచేయవు. సింగిల్ థాట్ పనిచేస్తుంది అప్పుడు. 10 ఆలోచనలు నాకు రాలేదు. ఇక్కడ శరీరంలో ఉన్నప్పుడు కాన్స్టెంట్‌గా ఫ్లో అయ్యే థాట్స్ కాస్త ఓన్లీ సింగిల్ థాట్. నేను డోర్‌లో నుంచి బయటకు వెళ్ళాలి. యెస్, ఐ వాక్ త్రూ ద డోర్. బయటకు వెళ్ళిపోయాను. నా యొక్క సూక్ష్మ శరీరం ద్వారా. ఐ నో దట్ నా ఫిజికల్ బాడీ అక్కడ ఉందని తెలుసు. నేను దాన్ని చూసుకున్నాను. నడుచుకుంటూ బయటకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకటే థాట్. అక్కడ తులసిది ప్లాంట్ ఉంది ఇంటి ముందు. నేను దాని దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. దాంతోని మాట్లాడాలి. ఒక థాట్ అంతే. నాట్ కంటిన్యూషన్ థాట్స్. అవేర్‌నెస్ అనేది ఇక్కడ లేదు. అంటే అవేర్‌నెస్ అనేది మన శరీరం నుంచి అప్పటి నుంచి అదే చెప్తున్నా. ఆ మనోమయ క్షేత్రం నుంచి ఇటువైపు ప్రయాణం చేస్తుంది. అది సిగ్నల్స్. నా యొక్క అవేర్‌నెస్, నా యొక్క ఉనికి నేను శరీరం నుంచి దాటి బయటకు వచ్చాను కాబట్టి ఆ అవేర్‌నెస్ అక్కడికే ఉంది. ఇటువైపు రాలేదు ఇంకా. మళ్ళీ నేను వచ్చి శరీరంలో జాయిన్ అయ్యేంత వరకు ఆ అవేర్‌నెస్ హయ్యర్ సైడే ఉంది. అంటే ఇక్కడ ఈ యొక్క బ్రెయిన్ అనేది ఫిజికల్ కాంపోనెంట్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీరు దాన్ని ఎంత సరి చూసుకుంటే, అక్కడ ఎంత మంచిగా మీరు ఆ యొక్క మనోమయ క్షేత్రాన్ని శుద్ధి చేసుకుంటే మీ బ్రెయిన్ అంతగా హ్యాపీగా పనిచేస్తుంది. దీంట్లో బోలెడన్ని వరాలు ఉన్నాయి బ్రెయిన్‌లో. కానీ ఇక్కడ దాకా ఆ సిగ్నల్స్ రావాలంటే మీరు ఫస్ట్ దాన్ని సరి చేసుకోవాలి. అక్కడి నుంచి ఆ వరాలు ఇటు పంపిస్తే ఇది రిసీవ్ చేసుకుంటుంది. అక్కడ దాన్ని శూన్యం చేసుకుంటే ఇక్కడ అది ఎంప్టీ అవుతుంది. అక్కడ ట్రాఫిక్ లేకుండా ఉంటే ఇక్కడ ట్రాఫిక్ లేని రోడ్స్ ఎలా ఉంటాయి? నిర్మలంగా, హ్యాపీగా. కంట్రీ సైడ్ ఎలా ఉంటుంది? ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది, ఆహ్లాదంగా. అలాంటి ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ. అప్పుడు మీ శరీరము అద్భుతమైన అలాంటి వాతావరణాన్ని, అలాంటి అద్భుతమైన మెంటల్ పీస్‌ని ఆస్వాదిస్తుంది ఈ శరీరం అంతా. ఇదే మైండ్ ఓవర్ మ్యాటర్ అంటే. అక్కడ ఎలా ఉంటే ఇక్కడ అలా ఉంటుంది. అక్కడ నిర్మలంగా ఉంటే ఇక్కడ నిర్మలంగా ఉంటుంది. అక్కడ అలజడి ఉందనుకోండి, ఇక్కడ అలజడి ఉంటుంది. ద రూట్ కాజ్ ఇస్ దేర్. టు ట్రాన్సెండ్. మీరు దాని నుంచి దాటుతూ ఉంటే అటువైపు మీరు ప్రయాణం చేస్తుంటే ఈ యొక్క మనస్సు గురించి బాగా తెలుస్తుంది. ఎలా అయితే ఈగల్ పైనుంచి చూస్తే ఈగల్ వ్యూలో అంటే బర్డ్ ఐ వ్యూ అంటాం. ఆ వ్యూలో కింది విషయాలన్నీ ఎలా అయితే మనకు కనిపిస్తాయో అలానే మీరు మనసు దాటుతూ పోతూ ఉంటే దానికి పైన ప్రయాణం చేస్తుంటారు కాబట్టి, దాన్ని దాటుతూ ఉంటారు కాబట్టి దాని యువతల వైపు దాని యొక్క యాక్షన్స్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఎరుకలో ఉండగలుగుతారు. దిగువలో ఉన్నారనుకోండి దాని మాయలో ఉంటారు. అదే నేను భ్రమలో ఉంటారు.
So my dear friends, these are the లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ చాలా మందికి ఈ రెండు కంపార్ట్మెంట్స్ ఉంటాయి, కానీ మనము ఒకవైపు మాత్రమే ప్రయాణం చేస్తుంటాం, లెఫ్ట్ సైడ్. వి యూజ్ ఓన్లీ లెఫ్ట్ కంపార్ట్మెంట్. రైట్ కంపార్ట్మెంట్కి అసలు మనం వెళ్ళనే వెళ్ళాం, ఎందుకంటే మీ ఎనర్జీస్ అన్నీ కూడా ఒకవైపే నీరుని ప్రయాణం చేస్తారు, ఇంకోవైపు దానికి నీరే అంటే దానికి ఎనర్జీ అందిస్తే కదా అక్కడ అద్భుతమైన మీ శరీరానికి అవసరమైన అన్ని కంపోనెంట్స్ అక్కడ ఉంటాయి, ఎంతో అద్భుతమైన ఉంది. కానీ మనం సైలెన్స్గా ఉంటే ఈ లెఫ్ట్ సైడ్ ఎప్పుడైతే మనం స్లో చేస్తామో అప్పుడు మీ యొక్క శక్తి అనేది హోల్ బ్రెయిన్ అంటారు దాన్ని, అంటే మీ యొక్క బ్రెయిన్ అంతా ఇల్యూమినేట్ అవుతుంది. మీ ఉన్న శక్తి అంతా కూడా లెఫ్ట్ బ్రెయిన్ వైపు ప్రాపంచికంలో వాడుకున్నప్పుడు ఇట్ ఆల్వేస్ కీప్స్ ఇన్ హరీ, టైం మీద నడుస్తూ ఉంటుంది. అది లాజిక్, సైన్స్, ఫియర్, ఎన్నో రకాల అన్ని ప్రాబ్లమ్స్ ఆ లెఫ్ట్ బ్రెయిన్లో ఉంటాయి. రైట్ బ్రెయిన్లో ఏంటంటే దానికి కావాల్సిన ఆన్సర్స్ అన్ని రైట్ బ్రెయిన్లో ఉంటాయి. అది మెడిటేషన్ చేసినప్పుడు ఈ రైట్ బ్రెయిన్ ఫుల్ యాక్టివేషన్లోకి వస్తుంది. సో అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, సింపుల్ డెఫినేషన్ సైంటిస్టులు ఏం చెప్తున్నారు, బై స్టిల్లింగ్ ద లెఫ్ట్ బ్రెయిన్ త్రూ మెడిటేషన్. మీరు లెఫ్ట్ బ్రెయిన్ ఎప్పుడైతే మీరు స్టిల్ చేస్తారో, స్లో డౌన్ చేసుకుంటారో, అప్పుడు న్యాచురల్గా మీ ఎనర్జీ ద హోల్ బ్రెయిన్ కింద టర్న్ అవుతుంది. దెన్ యూ కెన్ సీ ద క్వాంటమ్ ఫీల్డ్. అంటే క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఏమీ లేదు, మీ యొక్క ఆలోచన రహిత స్థితినే వాళ్ళు క్వాంటమ్ ఫీల్డ్ అంటారు. అక్కడి నుంచి మీరు ఎక్కువసేపు అక్కడ ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మీ శరీరం కానీ మీ మనస్సు కానీ బయట మీరు ప్రాపంచికంలో వాతావరణం కానీ అన్నీ కూడా డిఫరెంట్గా కనిపిస్తాయి. ఎంతో ఆహ్లాదంగా ఉంటాం, ఎన్నో మంచి పనులు చేయాలనిపిస్తుంది, అందరికీ సహాయం చేయాలనిపిస్తుంది, ఏ ప్రాణికి హాని తల్లిపట్టాలనిపించదు, ఎవరిని మోసం చేయాలనిపించదు, ఎవరికి చెడు చేయాలనిపించదు. ఎన్ని 1,000 రకాల అద్భుతమైన ఉపయోగాలు, ఒకటి కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మరి బ్రెయిన్ సైంటిస్ట్, ఈ మధ్యలో స్పిరిచువల్ సైంటిస్ట్ అందరూ కూడా వీటి మీద ఎన్నో రీసెర్చ్లు చేస్తున్నారు. మెడిటేషన్ ఇంక్రీజ్ ద యాక్టివ్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్, అంటే మనకు థర్డ్ ఐ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఇట్ ఈస్ కాల్డ్ సిఇఓ, మీకు చైర్మన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు, అలా పనిచేస్తుంది. దిస్ ఈస్ ఈ ఏరియాలో మీకు మీ బాడీకి కావాల్సిన ఎన్నో రకాల హ్యాపీనెస్, రిలాక్సేషన్కి సంబంధించిన ఎన్నో హార్మోన్స్ అక్కడ ఉంటాయి. అవన్నీ కూడా మీరు శక్తిని అక్కడ నింపితే దానికి కావాల్సిన మెకానిజం అంతా కూడా యువర్ బ్రెయిన్ షుడ్ ఇల్యూమినేట్. ధ్యానం ద్వారా ఇవన్నీ కూడా లైటనింగ్ అవుతాయి. సృష్టిపరంగా అన్ని, ప్రకృతి పరంగా సృష్టిపరంగా అన్ని మనకు ఇక్కడ లైఫ్ తీసుకున్నప్పుడే మనకు అద్భుతంగా అన్ని తయారు చేసుకొని వస్తాము. కానీ యూటిలైజేషన్ పార్ట్లోకి వచ్చేవరకు మనం వన్ సైడ్ అయిపోతాం. ఆ ఇల్యూజన్లో పడి మిగతా బ్యూటీ మనం చూడం. సో ఇవన్నీ కూడా మనము ఈ సెరోటోనిన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎంత అద్భుతంగా, దీనికి కావాల్సినవి కూడా మెడిసిన్ తయారు చేశారు. చూడండి, మెడిటేషన్ చేస్తే అన్నీ యాక్టివేట్ అవుతాయి, బట్ వీఆర్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ఎక్స్టర్నల్ థింగ్స్. మెడిటేషన్ ప్రాక్టీస్ రిజల్ట్స్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ సెరోటోనిన్. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది. ఎప్పుడైతే మీరు మైండ్ లెవెల్ స్లో డౌన్ అవుతుందో న్యాచురల్గా మీరు ఆ యొక్క బ్రెయిన్ కూడా మీ యొక్క న్యూరో ట్రాన్స్మిషన్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా అవసరమైన ఏదైతే ఈ సెరోటోనిన్ అనే పాత్వేస్ ఓపెన్ అయినప్పుడు యూ రిసీవ్ ద ఆ సిగ్నల్స్ మీకు యాక్టివేట్ అయినప్పుడు, అలాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ మీకు యాక్టివేట్ అయినప్పుడు గుడ్ మూడ్, గుడ్ స్లీప్, బెటర్ డైజెషన్, ఎంటైర్ బాడీ అంతా కూడా డిఫరెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది బికాస్ ఆఫ్ ద సైలెన్స్ ఆఫ్ ద మైండ్. మనం ఎప్పుడు కూడా 10 కిలోమీటర్స్ వెళ్ళాల్సిన వాళ్ళం 100 కిలోమీటర్స్లో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ ఎ బైక్ ఆర్ కార్, 10 కిలోమీటర్స్లో మీరు ప్రయాణం చేస్తే మీకు పక్కన ఉన్న ఆబ్జెక్ట్స్ కానీ మీకు చుట్టూ ఉన్న ఎంటైర్ ఎన్వైరన్మెంట్ అంతా కూడా క్రిస్టల్ క్లియర్గా చూడగలుగుతారు. అదే 100-150 కిలోమీటర్ స్పీడ్ వెళ్తున్నప్పుడు మీ అటెన్షన్ అంతా
ముందే టెన్షన్ తోటి ముందే ఉంటుంది కానీ యు ఫర్గెట్ ఎవ్రీథింగ్. మీ సైడ్లో ఏముందో మీరు చూడలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలానే మీ ఆలోచనల్లో ఉధృతంగా ఉన్నప్పుడు యూ కెనాట్ సీ ద లైఫ్. యు మిస్ ద ఎంటైర్ లైఫ్ because of the hurriness, because of the fast moving of the mind. You miss the point. డాన్ జువాన్ అదే చెప్తాడు. ప్రపంచంలో ఎంత మూర్ఖంగా ఉంటారంటే వరల్డ్ అంతా, ప్రపంచం అంతా మీకు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ యొక్క భూ వాతావరణం మీకు మార్వెల్స్ అంటే యు మిస్ ద మార్వెల్స్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద ఎర్త్ బికాస్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ యువర్ మైండ్. యు ఆల్వేస్ ట్రావెల్ 150 or 200 kilometer speed, you miss the beauty of the entire nature. అంటే దాని అర్థం ఏంటంటే మీ గురించి మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని ఏది మీరు గమనించలేరని, బికాస్ ఆఫ్ దట్ హరీనెస్. అంత ఉధృతమైన ఆలోచనలతో మనం లైఫ్ అంతా లీడ్ చేస్తుంటాము. దీస్ ఆర్ ద ఫ్యూ సైంటిఫిక్ డాటా. విస్కన్సన్ యూనివర్సిటీ యుఎస్ వాళ్ళు ఈ యొక్క మాంక్, టిబెటన్ మాంక్కి ఈ యొక్క సెన్సార్స్ అన్ని పెట్టి ఆ యొక్క బ్రెయిన్ రీడ్స్ అంటే దాన్ని మొత్తం ఇలా రీడ్ చేశారు. బేటా వేవ్స్, ఆల్ఫా వేవ్స్, థీటా వేవ్స్ అండ్ డెల్టా వేవ్స్, ఈ 5 లెవెల్స్. కానీ మనము ఈ 4 లెవెల్స్లో ఫస్ట్ బేటా అంటే డే టు లైఫ్లో ఎవ్రీ కామన్ మ్యాన్ తీసుకుంటే ఎవ్రీ సెకండ్ కూడా 18 to 14 సైకిల్స్ పర్ సెకండ్. అంటే దాని యొక్క మీ యొక్క ఆలోచనలను బట్టి ఆ యొక్క సిగ్నల్స్ మారుతూ ఉంటాయి. ఇంకా కొంచెం రిలాక్సేషన్కి వచ్చినప్పుడు, ఆల్ఫాలకు వచ్చినప్పుడు మీ బ్రెయిన్ ఇంకా స్లో డౌన్ అవుతుంది. అంటే రెస్ట్ అండ్ కామ్గా ఉన్నప్పుడు. ఇంకా మీరు యొక్క ఆలోచనల్ని మీరు ఇంకా స్లో చేసుకున్నారనుకోండి, మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు, థియేటర్లోకి వెళ్ళినప్పుడు 7 to 4. అంటే ఇక్కడ ఆలోచనలు తగ్గుతున్న కొద్దీ మీరు శక్తిని కూడగొట్టుకుంటున్నట్లు లెక్క. యు ఆర్ నాట్ వేస్టింగ్ ద ఎనర్జీ, యు ఆర్ acquiring the energy. మీ యొక్క శక్తిని అంతా నింపుకుంటూ ఉంటారు. అందుకనే ఈ థీటా అనే స్టేట్లో, ఈ మెడిటేటివ్ స్టేట్లో ఎక్కువగా హీలింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని ఈ సైంటిస్టులు చాలా మంది మాస్టర్స్ ఈ మధ్యలో, ఎందుకంటే దట్ ఇస్ ద హీలింగ్ జోన్. ఎందుకు హీల్ అవుతుందని వాళ్ళకి అనుకున్నారంటే మీ యొక్క ఆలోచన శ్రవణ్ మొత్తం స్లో డౌన్ అయిపోయింది. మీరు ఎనర్జీని బయటికి పంపించట్లేదు. మీరు మెడిటేటివ్ స్టేట్లో ఉన్నారు కాబట్టి ఆ వచ్చిన అబండెంట్ కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరాన్ని, మీ యొక్క నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి హీలింగ్ స్పాంటేనియస్గా జరిగిపోతుంది. ఇదే ఇప్పటివరకు మనం చెప్పుకుంది. మనసును దాటి అవతలికి వెళ్ళినప్పుడు న్యాచురల్గా ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డెల్టా, దిస్ ఇస్ కాల్డ్ సమాధి, 4 to 1.5 అంటే మీరు టోటల్గా నిర్మల స్థితిలో ఒక 1 hour ఉన్నారనుకోండి, బియాండ్ యువర్ ఎంటైర్ మైండ్ ఆ సైలెన్స్లో ఉన్నప్పుడు, ఆ యొక్క సమాధి స్టేట్లో ఉన్నప్పుడు యు ఆర్ ఎన్లైటెన్డ్ పర్సన్. చూడండి మిత్రులారా, ఎన్ని రకాల ఉపయోగాలు. దీస్ ఆర్ ద బ్రెయిన్ స్కాన్స్. అంటే మెడిటేషన్ చేసేవాళ్ళు బేస్ లైన్లో ఉన్నది, అండ్ రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది మెడిటేషన్ చేసినప్పుడు చేయని వాళ్ళకి. ఎప్పుడైతే చేస్తామో మీ బ్రెయిన్ ఇల్యూమినేట్ అవుతుంది, ఇట్ రిసీవ్స్ మోర్ ఎనర్జీ. ఎప్పుడైతే మనం బ్రెయిన్ని స్లో డౌన్ చేస్తామో, ఆ న్యూరల్ నెట్వర్క్ అంతా ఎప్పుడైతే స్లో డౌన్ అవుతుందో, రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుందో, ఈ యొక్క మానసిక క్షేత్రం అనేది స్లో డౌన్ అయిపోయి మొత్తం హాయిగా నిర్మలంగా మనస్సు కాస్త మానస సరోవరం అయిపోతుందో, అప్పుడు న్యాచురల్గా మీ బ్రెయిన్ రిసీవ్ చేసిన ఎనర్జీ అంతా కూడా ఈ 2 రకాలుగా చూపించారు. చూడండి ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కాల్డ్, ఇప్పుడు మనం 2 రకాలుగా దీన్ని పరిశీలి చేద్దాం. ఒకటి, మనసు స్టిల్నెస్ అండ్ మూవ్మెంట్ అనే 2 స్టేజెస్ ఉంటాయి మనకి. స్టిల్నెస్ అంటే మెడిటేషన్లో ఉన్నప్పుడు మనము ఆ యొక్క ఎంప్టీనెస్లోకి వెళ్ళినప్పుడు ఆలోచనలు అన్ని తెరమరుగు అవుతాయి, కానీ మీరు ఎదుగుతూ ఉంటారు. అది ఆలోచనలు కాదు. దట్ ఈస్ కాల్డ్ స్టిల్నెస్. యు ఆర్ టోటలీ అవేర్.
జస్ట్ విట్నెస్ లాగా గమనిస్తూ ఉంటారు అంతే. అక్కడ ఆలోచనలు ఉండవు, కానీ ఎరుకలు ఉంటారు. ఫుల్ అలర్ట్ గా, ఎంటీగా, రిలాక్స్ గా ఒక ఆలోచన రహిత స్థితికి వెళ్తాము, స్టిల్నెస్ లోకి వెళ్ళిపోతాము. మూమెంట్ అంటే ఎప్పుడైతే మళ్ళీ ప్రాపంచికంలోకి వచ్చి మన డే టు డే లైఫ్ లోకి వస్తామో ఇన్స్టెంట్ గా మీ యొక్క అదే మనసు మళ్ళీ మూమెంట్ లోకి వస్తుంది. లైక్ వేవ్ అండ్ ఆ యొక్క సముద్రంలో అడుగు భాగంలో రెండు ఎలా అయితే కలిసి ఉంటాయో అలానే మైండ్ ఈస్ ఎ వండర్ఫుల్ టూల్. హౌ యూ యూటిలైజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, మై డియర్ ఫ్రెండ్స్.